మోగుతుంది. మా ప్రైజ్ లార్డ్ అంటే ఎవరు లేదు. టీవీ మోగుతూనే ఉంది. డోర్ కొట్టినా చప్పుడు లేదు. అంతా సైలెంట్గా మునిగిపోయారు టీవీలో. ఏం చేయలేక ఆ డోరు పెట్టి వచ్చేసాను. తర్వాత వారు చూసుకుని అంటున్నారు, అయ్యా మేము చూసుకోలేదయ్యా, మేము లేమయ్యా, మేము అనుకున్నామయ్యా అన్న. బహుశా టీవీ పెట్టి అనుకున్నారో నాకైతే తెలియదు. టీవీ సప్పుడు మాత్రమే పడుతుంది. ఓకే, ఇలాగున ప్రజలు దానికి అలవాటు పడిపోయారు కరోనా కాంచి. సో దేవునికి స్తోత్రం. ఇలాగున మన ప్రతి సంఘంలో, ప్రతి ఆలయంలో, ప్రతి గ్రామంలో దేవుడు ప్రజలను మరలా మేలుకొల్పాలా, మరలా ఉజ్జింపచేయాలన్నదే మా ప్రార్థన, మన సంఘ ప్రార్థన. సో దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియులు రాజేష్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క కోదాడ బాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహించిన సంఘ ఉజ్జీవ మహాసభలకి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు నిన్నటి దినాన ముఖ్య ప్రసంగికులుగా ఉన్నటువంటి దేవుని దాసులు అభిషక్తులు జయరాజయ్య గారిని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి దైవజనుడు రెవరెండ్ డాక్టర్ యెషయా గారు ఈ డేట్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయినాయో ఆ రోజు ఆయన నిద్రపోడు. ఎందుకు నిద్రపోడు అంటే, ఈ మీటింగ్స్ని సక్సెస్ చేయడానికి ప్రతిరోజు దీని కొరకు ఆయన ప్రయాసపడ్డ ఆ ప్రయాసాన్ని నేను దగ్గరుండి చూశాను. ఇందాక ఈ 3 రోజుల మీటింగ్లో అంటే అంత భారముతో ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. దీని వెనకాల చాలా ప్రయాస ఉంటుంది. నేను దగ్గర కూడా చూస్తాను. ఇవి సక్సెస్ కావాలని పాంప్లెంట్స్ విషయంలో, మీటింగ్స్కి పబ్లిక్ ఇన్విటేషన్ ఇచ్చే విషయం చాలా కష్టపడ్డాడు. అందుకే రాత్రికాల సమయంలో దేవుడు అద్భుతంగా మిమ్మల్ని అందరినీ దర్శించాడని విశ్వసిస్తున్నాను. ఈ రాత్రి మీతో పాటు దేవుడు మమ్మల్ని దర్శించాలని, మీతో పాటు మేమందరం కలిసి మా యొక్క సంఘముగా మేము వచ్చాం. అందుని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఉజ్జీవం, సంఘంలో ఉజ్జీవం రావాలనే తపనతో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉజ్జీవం వస్తుంది. యేసయ్య ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రి యేసయ్య మన మధ్యలోనే ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఎక్కడైతే ఇబ్బంది అనుకుంటున్నావో అక్కడ నుంచి లేపడానికే ప్రభు ఈ సభలు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి కూడా వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క దాసుని ద్వారా దర్శించి బలపరచును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క ప్రార్థనలో, నా యొక్క పనులలో ఎక్కడికి వెళ్ళినా మన పాస్టర్ అందరూ నాతో ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు, రాలేదు వాళ్ళు. ఏంటంటే శనివారం కొందరికి విజ్ఞాపన ఉంటుంది, వాళ్ళు రాలేకపోయారు. ఇంకా మన దైవసేవక సంఘ కోదాడపట్నంలో ఉన్న దైవసేవకుల కొరకై మనందరం ప్రార్థన చేద్దాం. ఓకే, ఈ సమయంలో జాన్ మాస్టర్ గారు, వారు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు మేలసిరిలో. రాబో రోజుల్లో వారు ఎస్ఐ కాబోతున్నారు. వారి కొరకే మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అయ్య గారు. అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకి, అయ్యగారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘ ఉజ్జీవం అంటే మనందరం కూడా జత పని వారమై ఉన్నాం. ఇదంతా పొలము. ఈ పొలంలో మనందరం కూడా పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. యేసుని పొలములు మనమందరము జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా.
నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత. అందరూ కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత. అందరూ కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరం జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చనుగా. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చనుగా. నిస్సందేహముగా జనములు ప్రభు పొలమే. వాక్యమే విత్తనము, మనమే పనివారం. నిస్సందేహముగా జనములు ప్రభు పొలమే. వాక్యమే విత్తనము, మనమే పనివారం. ఒకరు విత్తనము చుట్టగా, ఒకరు నీళ్లు పోయగా, అందరూ ప్రార్థించగా, పంటను కాపాడగా. ఒకరు విత్తనము చుట్టగా, ఒకరు నీళ్లు పోయగా, అందరూ ప్రార్థించగా, పంటను కాపాడగా. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత. అందరూ కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత. అందరూ కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరం జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. నూతన పొలములను సిద్ధము చేయుదము. చేయుదము వీడు భూములను, ఎడారి భూములను. ప్రార్థన కన్నీళ్లు చూపి మా భారము వాక్యము బీజము నాటుదము. ఆత్మల సాగు చేయుదము. ప్రార్థన కన్నీళ్లు గడిపి మా భారము వాక్యము బీజము నాటుదము. ఆత్మల సాగు చేయుదము. నీకు అందరూ కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత. అందరూ కలిసి మన ప్రభు పనిని మనమందరము జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరం చెప్పలు కొడదాం మాస్టర్ గారికి. దేవునికి స్తోత్రం. మంచి పాట పాడారు. మనం దేవుడిచ్చిన ఎపిసి పత్రికలో ఉంది కదా వాక్యం. ఒకరు అపోస్తులు గాను, ఒకరు ఉపదేశకులు గాను, ఒకరు నాయకులు గాను ఎలాగున చేయబడ్డారో అలాగున దేవుడు మనకిచ్చిన పనిలో ప్రతి ఒక్కరము పాలిభాగస్థులముగా ఉన్నాం. నిజంగా సంఘంలో దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో ఏ కార్యం తలపెట్టినా మరి మా పెద్దలు, స్త్రీలు, యవనస్తులు చక్కగా సహకరిస్తుంటారు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు.
వారి ప్రోత్సాహాన్ని బట్టి వారి కొరకు నేను ప్రార్థన మానక చేస్తూ ఉంటాను. వారు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నన్ను బలపరుస్తుంటారు. దేవుడు అయ్యా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మనందరం మీరు ఎక్కడ వెళ్ళొద్దని అటు ఇటు మన క్యాలెండర్స్, న్యూ ఇయర్ క్యాలెండర్స్ 25 క్యాలెండర్స్ ఉన్నాయి. మనందరం రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఎవరు కూడా వెనక్కి వెళ్ళొద్దు. అక్కడ జగ్గు మాస్టర్ గారు ఉన్నారు, వారి పని వారు చేస్తూనే ఉన్నారు. వెనక పిల్లలందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. నిలబడ్డ వారి కాళ్ళు చాలా గట్టిగా ఉన్నట్టుంది. వారు వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది మిద్దెల మీద నిలబడి వింటున్న వారు ఉన్నారు. వారి కొరకు కూడా మనందరం ప్రార్థన చేద్దాం. ఓకే, హల్లెలూయా. ఈ సమయంలో కోరివారితో కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మనము మన క్యాలెండర్స్ రిలీజ్ చేద్దాం. ఓకే, కోరివారితో కలిసి దేవుని స్తుతిద్దాం. అందరూ లేచి నిలబడదాం. రండి అమ్మ, ఇక్కడ రండి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కొంచెం కీబోర్డ్ కొంచెం ప్లే చేయండి. చప్పుడు లేదా? అందరూ రండి అమ్మ, మీరు కూడా రండి. అందరూ వెనక నిలబడండి. దేవా నీకు స్తోత్రం. నేను లీడ్ చేస్తా. ఓకే, రైట్. హల్లెలూయా, హల్లెలూయా. రాజా హోలీ సౌండ్ పెట్టు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా ఎవరైనను నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, మన బంధము
నీకే వందనే నిత్యము ఆరాధనకు నా ఆధారమా ప్రభువులో నీకే అర్చన యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా ప్రభువులో నీకే అర్చన యేసయ్యా రాజా జగమేరికి యేసు రాజా రాజా राजा जग मेरी गिना ना येसु राजा राजा जग मेरी गिना ना येसु राजा रागाలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము రాజా राजा जग मेरी गिना ना येसु హల్లెలూయా హల్లెలూయా అందరం స్వరం ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం తలలోంచి కళ్ళు మూసుకొని దేవుడు ఎంత ప్రేమమయుడు మన పట్ల మన కుటుంబం పట్ల మన సంఘం పట్ల దేవుడు చూపిస్తున్న ప్రేమను దేవుడు తన దాసుని ముఖాంతరం నుంచి మనతో మాట్లాడుతూ మనల్ని బలపరిచిన దేవుణ్ణి స్తుతిద్దాం ఆయన ఎబెనేజరుగా మనతో ఉన్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడుగా మనతో ఉన్నాడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని స్తుతిద్దాం అందరం కళ్ళు మూసుకొని రెండు హస్తాల దేవుని వైపు చాపి అందరం కళ్ళు మూసుకొని రెండు హస్తాల దేవుని వైపు చాపి చేతులు కట్టుకుంటే ఒక్కోసారి మనల్ని బలహీనపరచు ఆత్మ ఉండవచ్చు ధైర్యంగా ఉందా నీకు ఏ బాధ అయినా ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా దేవుడు నిన్ను బాగు చేయడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడాలని ఉంటుండగా ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా నీ దాసునితో అని దేవుని స్తుతిద్దాం నిన్న దినము చక్కగా మనతో మాట్లాడి మనం బలపరిచిన దేవుని స్తుతిస్తూ ఈ రోజు కూడా నాయన నన్ను బలపరచు నాయన నా కుటుంబము ప్రభువా దిగజారిన స్థితిలో ఉంది నా కుటుంబం బలహీన స్థితిలో ఉంది ఆర్థిక లేమిడి సరిగ్గా చదవలేకపోతున్నా నా కుటుంబంలో నా పిల్లలు మనసున్నారు తీసేయి ప్రభువా హల్లెలూయా హల్లెలూయా
చేసే ఎబినేజరు నీతో ఉన్నాడు. లైవ్ ద్వారా చూస్తున్న మిమ్మల్ని కూడా దేవుడు పడుతున్నాడు. యెహోవా రాఫాగా మా మధ్యలో సంచరిస్తున్న తండ్రి కార్యములు మా కొరకై జరిగించమని మన ప్రియులు దేవదాసులు శ్రీ జయరాజు గారు వారు మన మధ్యలో నుండి చక్కటి వర్తమానం అందించి మన బలోపేతం చేస్తున్నారు. ఈరోజు కూడా వారు మనతో మాట్లాడుతున్నగా ప్రార్థన పూర్వకంగా ఆయన వాక్యాన్ని మనం విందాం. థ్యాంక్ యూ. అందరూ చెప్పరు కూడా వారిద్దాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు శుభనామమున మరి కోదాడ బాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహించేటటువంటి ఈ 2వ రాత్రి సంఘ ఉజ్జీవ మహాసభకు చేరి వచ్చినటువంటి సేవకులు, డయాస్ని అలంకరించినటువంటి అభిషక్తులు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు సంఘ సభ్యులు, ప్రత్యేకంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలైన వారు అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రైట్, మనం గత రాత్రి దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ రాత్రి కూడా వినడానికి సంసిద్ధులుగా వచ్చాం. మీ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ పైకెత్తి చూపించండి. నాకు అందరం గ్రంథాన్ని తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా పట్టుకుని వెళ్ళాలా? నాతో కలిసి మాటలు చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ఇది దేవుని వాక్యం. ఈ గ్రంథములోని వాగ్దానములన్నీ నా సొంతం. ఈ గ్రంథం నన్ను ఏం చేయమంటుందో నేను అదే చేస్తాను. ఈ గ్రంథం నన్ను ఏం చెయ్యొద్దంటుందో అది నేను చెయ్యను. ఇక మీదట నేను ఎన్నటికిని ఎప్పటికిని ఇదే విధముగా ఉండను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. రైట్, మీకు మంచి మనసు ఉంటే గనక మీ ప్రక్కలకి చేయించి దేవుడు నీతో మాట్లాడతాడని సంతోషంగా చెప్పండి. చెప్పాలి. మీ కుడి చేతి వైపున ఉన్న వాళ్ళతో చెప్తే ఎడం చేతి వైపు కూడా చూసి వాళ్ళకి నవ్వుతూ చేయించి దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పండి. వెరీ నైస్. రైట్, ఉజ్జీవం అనేటటువంటి సంగతి గురించి రాత్రి కొద్దిసేపు ధ్యానం చేసి వాక్య భాగంలోకి వెళ్ళాం. ఉజ్జీవాలు ప్రార్థనలో నుంచి ఉద్భవిస్తాయి. ఆసక్తికరమైన ప్రార్థనలో నుంచి ఉద్భవిస్తాయి. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ. ఆ దేశం దేవునికి ప్రత్యేకంగా మిగిలిన దేశాలు వాళ్ళు ఆ దేశాన్ని చూసినప్పుడు నిజంగా దేవుని చేత పరిపాలించబడుతున్న దేశం అని గ్రహించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ దేశపు రాజు అన్య స్త్రీని వివాహం చేసుకుని అన్య ఆచారాలు మరి తీసుకొని వచ్చి అక్కడ దేవునికి విరోధమైనటువంటి 850 మంది పూజారులను ఆ దేశంలోనికి ఆ రాణి తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ దేవుళ్ళను పూజిస్తే మీకు ఏం జరుగుద్దో తెలుసా? మీ పంటలు బాగా పండుతాయి, మీ దేశాన్ని కాపాడి పంటకు కాపుదలనిచ్చి మీ పంటలు బాగా పండుతాయి అని చెప్పేవాళ్ళు.
వాళ్ళకి అది చాలా క్రొత్తదనంగా అనిపించింది. ఎందుకంటే అంతకు మునుపెన్నడూ లేదు వాళ్ళ జీవితాల్లో అలాగా. సో ఇదేదో క్రొత్తదనంగా ఉందని చెప్పి వాళ్ళు చాలా చక్కగా దాన్ని అవలంబించారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు పండిన తర్వాత వాళ్ళు పంటను పట్టుకొచ్చి వాళ్ళు ఆ యొక్క పూజారులకు అప్పగించేవాళ్ళు. కానీ ఆ దేశంలో ఒక వ్యక్తి, ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే నేను అనుకుంటున్నాను, ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో అక్కడ ఏమాత్రం కూడా వ్రాయబడలా, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడని మనం చదువుతాం. అలాగైతే ప్రార్థన చేస్తూ ఉండగా నేను అనుకుంటాను, దేవుడే ఆ గదిలోనికి నడుచుకుంటూ వచ్చాడు. ఏంటయ్యా నువ్వు అసలు బయటికి వెళ్ళడం లేదు, నాతోటే మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, ఏం కావాలి అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడా, నిజంగా ఆకాశానికి తాళం చేయి ఉంటే నాకు ఇస్తావా అని అడిగాడు. ఎందుకని ఇలా అడుగుతున్నావు అని అంటే, మన దేశంలో అన్య ఆచారాలు వచ్చినాయి. నిజ దేవుణ్ణి ఆరాధించటం మానేసి 850 మంది పూజారులు పట్టుకొచ్చిన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి నేను, మా దేవుడు ఆకాశాన్ని సృజించిన వాడు, భూమిని సృజించిన వాడు, అంత మాత్రమే కాకుండా ఈ దేవుడు లేకపోతే పంటలు పండవు అనేటటువంటి సంగతి వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చేయాలా అని చెప్పి అడిగినప్పుడు, అయితే తాళం చేయి ఇదిగో అని దేవుడిచ్చి ఉండాల. వెంటనే ఆయన నడుచుకుంటూ ఆ దేశపు రాజు దగ్గరికి వచ్చేసాడు. ఆ దేశపు రాజు దగ్గరికి వచ్చి అన్నాడు, ఆయన పేరు పెట్టి పిలిచాడు, అహాబు, నేను మాట మాత్రం సెలవివ్వకుండా ఈ దినములలో, ఈ సంవత్సరములలో వర్షము గాని మంచు గాని కురవదు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదట. పశువులు చనిపోతున్నాయి, మనుషులు ఆహారం లేకుండా చనిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజు మళ్ళా ఆయన్ని పిలిపించాడు. పిలిపించి ఏం చెయ్యాలి అని అడిగితే గనక ఆయన ఒక కొండ మీదకి వాళ్ళందరినీ రప్పించి దేవుని దగ్గర ప్రార్థన చేయమని చెప్పాడు. వాళ్ళ ప్రార్థన చేస్తే ఆయన చెప్పిన పని జరగల. ఏంటంటే ఆ కొండ మీదకి బలియాగాన్ని తీసుకెళ్లాలా, నిప్పును మట్టికి పట్టుకెళ్ళకూడదు. నిప్పును తీసుకెళ్లకుండా అక్కడికి వెళితే వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలిని ఆ దహన బలి అక్కడ మరి పరిపూర్ణంగా నెరవేర్చబడాల. అది జరగల. అప్పుడు ఏలియాకి అవకాశం ఇచ్చారు. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. దేశంలో ఉన్న పూజారులు, దేశంలో ఉన్న ప్రజలందరూ చేతులెత్తి ఇలా చెప్పారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఉజ్జీవం దేశమంతా రగులుకున్నది. ఉజ్జీవం దేశమంతా రగులుకుంది. మీరు ఎప్పుడైనా చరిత్రలోకి వెళితే చార్ల్స్ ఫిన్నీ అనే భక్తుని గురించి చదవండి. చార్ల్స్ ఫిన్నీ అనే భక్తుడు ఏ దేశానికైనా ప్రసంగించడానికి పిలువబడితే ఆ దేశానికి వచ్చే ముందు ఒక ఫ్లైట్ నిండా జనాన్ని పంపిస్తాడు. ఆ ఫ్లైట్ నిండా వచ్చిన జనం ఏం చేస్తారో తెలుసా? ఆ దేశపు సరిహద్దుల్లో 30 రోజులు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా, నీ దాసుడు చార్ల్స్ ఫిన్నీ వస్తున్నాడు కాబట్టి ఈ దేశంలో ఎక్కడెక్కడ చీకటి శక్తులు ఉన్నాయో, ఈ దేశంలో ఉన్నటువంటి వాతావరణంలో ఎక్కడెక్కడ ఆవిడ ఇమిడి ఉన్నాయో వాటిని తొలగించండి. ఆయన మాట్లాడుతూ ఉండగా మాటలు వాళ్ళ చెవుల్లో నుంచి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళ అంతరంగంలో ఉన్న మార్పుకు అవి కారణమవ్వాలా. వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి మరి అననుకూలతను తీసివేయాలా. పాపము నుండి పరిశుద్ధత వైపు, మరి అనీతి నుంచి నీతి వైపు, పరిశుద్ధత వైపు వాళ్ళు నడవడానికి ఏమాత్రం ఆటంకం ఉండడానికి వీల్లేదు. దేవుని వైపు తిరగగలగాల అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ దేశానికి వస్తే చార్ల్స్ ఫిన్నీ ఆ దేశానికి వచ్చి ప్రసంగిస్తే 100 సంవత్సరాలు సినిమా హాళ్ళు మూతపడిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు?
ఇదండి ఉజ్జీవం. ఉజ్జీవం. ఇంకా చెప్తాను, ఒక మాట చెప్పి నేను వాక్య భాగంలోకి వెళ్తాను. నాగాలాండ్ అనే రాష్ట్రం గురించి ఎప్పుడైనా విన్నారా? నాగాలాండ్ క్రైస్తవ రాష్ట్రంగా ఎలా మారిందో తెలుసా? ఉజ్జీవపు జ్వాలల్లో ఒక కుటుంబం రక్షించబడింది. అంటే నాగాలాండ్లో నాగా అనేటటువంటి ఒక ఇంగ్లీష్ ట్రైబ్ వాళ్ళు ఉంటారు. ఆ ఇంగ్లీష్ ట్రైబ్ వాళ్ళకి ఒక ఆయన స్వార్థ ప్రకటిస్తే ఆ కుటుంబం రక్షించబడింది. కుటుంబం రక్షించబడి దేవుని కోసం అగ్నిలా వాడబడాలని ఆ ఇంట్లో నలుగురు మనుషులు, దాంట్లో తల్లి, తండ్రి, 2 కొడుకులు, వాళ్ళు అగ్నిలా వాడబడాలని వాళ్ళ ప్రార్థనలో ఎల్లవేళలా మా యొక్క జాతి ప్రజలందరినీ మీరు రక్షించాలి ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక్క కుటుంబమే. అయితే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళకి నాగాలాండ్లో వాళ్ళకి చాలా పండుగలు ఉంటాయి ట్రైబల్స్కి. ఆ ట్రైబల్స్కి పండుగలు జరుగుతూ ఉండగా కొన్ని పండుగలు గడిచిన తర్వాత కొంతమంది వచ్చి, రాజా, మన పండుగకు ఒక కుటుంబం రావడంలా, చాలాసార్లు గమనించాను, ఆ కుటుంబం రావడంలా అని చెప్పి అన్నారు. అయితే వాళ్ళని తీసుకురండి రా అన్నాడు. అంత లోయ పైన ఈ రాజు గారికి, ట్రైబల్ రాజుకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళందరినీ పిలుచుకొచ్చిన తర్వాత, ఎరా ఎందుకు మన పండగలకు రావడంలా మీరు? సార్, యేసు ప్రభుని నమ్ముకున్నాం సార్, అందుకని రావట్లేదు సార్ అన్నారు. అయితే మీరు ఎంతమందిరా? 4 అండి, 2 బాబులు, నేను, నా భార్య అన్నాడు తండ్రి. అయితే ఓ పని చేయి, ఆ చిన్న కొడుకుని అలా నుంచోబెట్టరా అన్నాడు. చిన్న కొడుకుని అక్కడ నుంచోబెట్టమన్నప్పుడు వీళ్ళు అనుకున్నారు ఏం జరుగుద్దా అని. రేయ్, యేసు ప్రభు దేవుడు కాదని వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుతావురా అన్నాడు. ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసా? పిల్లలు మాట్లాడకూడదు, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలా. ఇంకా వినబడుతున్నాయి మాటలు, రైట్. ఆ సమయంలో ఆ పిల్లాడు ఏమన్నాడు తెలుసా? సార్, నా కోసమే నా ప్రభు ప్రాణం పెట్టాడు సార్, నేను చనిపోవడం గొప్పతనం కాదు సార్ అన్నాడు. అప్పుడు వెంటనే, మీ నాన్న మీ అమ్మతో చెప్పరా ఆ మాట అన్నాడు. వెళ్ళి వాళ్ళ నాన్న అమ్మని, నేను చనిపోతానేమో అని యేసు ప్రభు దేవుడు కాదని అబద్ధం ఆడతారేమో, జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతారు అని అన్నాడు. వచ్చి నిలబడగానే, రేయ్ ఏసేంట్రా బాణాలు అన్నాడు. బాణాలు వేయగానే కుప్పకూలు చచ్చిపోయాడు ఆ పిల్లాడు. పెద్ద కొడుకుని నిలబెట్టరా అన్నాడు. పెద్ద కొడుకు నిలబెట్టి తల్లిదండ్రులు ఇద్దరితో అన్నాడు, ఇప్పుడైనా నీ కొడుకుతో చెప్పరా యేసు ప్రభు దేవుడు కాదని వెళ్ళిపోమను, అప్పుడు వాడు బ్రతుకుతాడు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడడంలా. పెద్ద కొడుకు అన్నాడు, మా తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు సార్, నిత్య జీవాన్ని అనుభవిస్తాడు సార్, నేను కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతాను సార్, నాకు భయం లేదండి అన్నాడు. అప్పుడు ఈ యొక్క రాజు అన్నాడు, వెళ్ళి మీ తల్లిదండ్రులతో చెప్పరా అన్నాడు. అమ్మా, నాన్న తమ్ముడు చనిపోయాడు కదా, నేనన్నా బ్రతికుండాలని యేసు ప్రభు దేవుడు కాదని మీరు అంటారేమో, అలా అనొద్దు సుమా అని, మీరు పాపం చేసి నరకానికి వెళ్ళొద్దు సుమా అని చెప్పి నిలబడి, సార్ ఏం చేస్తారో చేసుకోండి సార్ అన్నాడు. వేసేంట్రా బాణాలు అన్నాడు. బాణాలు వేయగానే ఆ పిల్లడు కుప్పకూలి చచ్చిపోయాడు. రేయ్, నీ భార్యను నిలబెట్టరా అన్నాడు. భార్య నిలబడింది. అమ్మా, నీ 2 కొడుకులు ఇక్కడే చచ్చిపోయి ఉన్నారు, రక్తపు మడుగులో ఉన్నారు, నువ్వు నీ భర్త అయినా సంతోషంగా బ్రతకాలంటే యేసు ప్రభు దేవుడు కాదని వెళ్ళిపో అమ్మా అని అన్నాడు. లేదు సార్, నా 2 పిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. భర్త దగ్గరికి వచ్చి, నా కోసం నువ్వు అబద్ధం ఆడతావేమో, అబద్ధం ఆడొద్దు సుమా అని చెప్పి వచ్చి నిలబడింది. ఏసేంట్రా బాణాలు అన్నాడు. బాణాలు వేయగానే ఆమె కుప్పకూలి చచ్చిపోయింది. ఇక ఆ రాజుకి మతిపోయింది, ఏం చేయాలి అర్థం కాల. ఆ కుర్చీ దిగి లోయలోనికి నడుచుకుంటా వచ్చి అతని మీద భుజం మీద చేయేసాడు. చేయేసి ఇలా అన్నాడు, రేయ్, మన ట్రైబల్ వాళ్ళందరూ కూడా ఒకసారి ఇలా రండ్రా అన్నాడు.
అందరూ ఎక్కడెక్కడో ఏయో డాన్సులు వేస్తున్నారు, ఏయో పండుగలు చేస్తున్నారు. అందరూ ఒక పెద్ద గుంపుగా వచ్చేసారు. రేయ్, యేసు ప్రభు ఎంతగా ప్రేమిస్తే వీళ్ళ ముగ్గురు ప్రాణాలు ఆయన కోసం ఇచ్చారా? ఆయన ఎంత ప్రేమను వాళ్ళు అనుభవిస్తే వాళ్ళ ప్రాణాలు తెగించారా? నేను కూడా వీడితోటి, రేయ్ నువ్వు చనిపోతావా లేకపోతే యేసు ప్రభు దేవుడు కాదని చెప్తావా బ్రతకడానికి అని అంటే వీడు కూడా చచ్చిపోతాడు. అందుకని నేను కిందకు దిగి వచ్చాను. వీడు భుజం మీద చేసింది ఎందుకో తెలుసా? ఈ కుటుంబం ఎంత ధైర్యం కలిగిన కుటుంబం. నేనేమనుకుంటున్నానో తెలుసా? ఈ కుటుంబం నమ్మిన యేసు ప్రభు వెనకాల నేను కూడా వెళదాం అనుకుంటున్నాను. అయితే మీరేం చేస్తారో తెలుసా? నాది తప్పుడు నిర్ణయం అయితే మా ఇద్దరి మీద బాణాలు ఇచ్చి చంపేయండి. తప్పుడు నిర్ణయం కాదు అని అనిపిస్తే నా వెనకాల మన జాతి అంతా నడిచిరండి అన్నాడు రాజు. అప్పుడు నాగాలాండ్ క్రైస్తవ రాష్ట్రమైంది. దయచేసి గమనించండి, ముగ్గురు బిడ్డల యొక్క ఆత్మలను దేవుని కోసం ఇచ్చేస్తే రాష్ట్రం అంతా ప్రభువు కోసం కదిలాడింది. నేను అంటున్నాను, మీకు 90,000 మంది కోదాళ్ళలో ఉన్నారు. అలా ప్రాణాలు దేవుని కొరకు అర్పించగలిగినటువంటి ఓ గొప్ప సైన్యం ఇక్కడ తయారవ్వగలిగితే 90,000 మందిని దేవుని కొరకు సంపాదించగలుగుతారు మీరు. కోదాడ ప్రాంతం అంతా క్రీస్తు ప్రాంతంగా దేవుని కొరకు సంపాదించగలుగుతారు. ప్రార్థించే వాళ్ళు, మరి వాక్యాన్ని ప్రకటించగలిగే వాళ్ళు మీరు ఉండగలిగితే గనక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలనుకునే అంశం ఏంటంటే పునరుద్ధానము. చెప్పండి మాట. పునరుద్ధానం. పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసములో ప్రగాఢమైనటువంటి ఒక సంగతి. ఇది అపోస్తలుడైన పౌలు ఎక్కడికన్నా వెళ్ళి ప్రసంగిస్తే ఆ ప్రసంగాన్ని విన్న వాళ్ళు 2 ముక్కలుగా విడిపోయేవాళ్ళు. ఒక గుంపు ప్రజలు అనేవాళ్ళు పునరుద్ధానం లేదు అని అనేవాళ్ళు, మరొక గుంపు ప్రజలు అనేవాళ్ళు ఉంది అని అనేవాళ్ళు. రైట్. ఈరోజు పునరుద్ధానం గురించి ఎందుకు నేర్చుకోవాలో కూడా చెప్తాను. ఎందుకోసం అంటే మనం వాస్తవంగా అనేక విశ్వాసముల యొక్క పరంపరలో బ్రతికి వచ్చిన వాళ్ళం. ఎన్ని విశ్వాసాలు ఉన్నా ఈ గ్రంథం మీద ఉన్న విశ్వాసం ఉందే ప్రగాఢమైనటువంటి మనకి చక్కటి నమ్మకాలను పంచిపెట్టేటటువంటి గ్రంథం. ఈ గ్రంథం రక్తపు మడుగుల్లో నుంచి తరతరాలుగా మా చేతులు మారి మన చేతికి వచ్చింది ఈ గ్రంథం. అలాగైతే ఈ గ్రంథం చెప్పేటటువంటి విషయాలు ఈరోజు కొద్దిగా ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21 నుంచి 23 వచ్చిన, ఎలాగు మృతి పొందిరో అలాగుననే క్రీస్తునందు అందరిని విరిచి మా అందరికీ పంచిపెట్టండి. రక్షించబడిన వారు భుజించి రక్షించబడిపోవాలా. వారు భుజించి వాళ్ళు ఆత్మలో బలపడి దేవుని వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని పునరుద్ధానపు అధ్యాయము అని అంటారు. ఎ చాప్టర్ ఆఫ్ రిజరక్షన్ అని అంటారు. ఒక మనిషిని ద్వారా మరణం వచ్చిందట. అతని పేరు ఆదాము. దేవుడు మొట్టమొదట సృజించినటువంటి మనిషి ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి చాయిసెస్ లేకపోతే ఎంపిక చేసుకునేటటువంటి గొప్ప అవకాశం. అంత మాత్రమే కాకుండా మన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచనను నెరవేర్చుకునేటటువంటి స్వాతంత్ర్యం దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇష్టాన్ని నెరవేర్చుకునే అవకాశం ఇచ్చాడు. అతడు మరణాన్ని తీసుకొస్తే కడమ ఆదాము అని పిలువబడి లోకము నుంచి మానవుడిగా దిగివచ్చినటువంటి మనిషిగా ఆయన దేవుని చిత్త యేసు క్రీస్తు ప్రభువే పునరుద్ధానము. కాబట్టి ఈ రాత్రి మీతో మాట్లాడే అంశం పునరుద్ధానం లేక పునరుద్ధానములు అనేటటువంటి దాన్ని ఈ గ్రంథం డిఫైన్ చేస్తుంది. అది అంతరంగానికి చెందింది.
అంతరంగంలో పవిత్రత మాట వినకుండా అపవిత్రతలో బ్రతికిన వాళ్ళు పరిశుద్ధతలో బ్రతికి 3-4 వచనాలు మీకు మొబైల్లో ఉన్నటువంటి యాప్లో అయితే గనక అది విభజించబడ్డాయి. పరిశుద్ధమైన శరీరమును బట్టి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని లేపుతాడు. చూడండి, మనకి వాసుకొస్తాడు తెలుసా, కల్వరపు ఏం చేస్తాడు తెలుసా, గుండెలు బాదుకుంటూ విలవిలా ఏడుస్తూ ఉంటాడు. అలాంటి గాను ఇంకా చెప్పాలంటే దుర్మార్గుణ్ణి నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. మాట్లాడుతూ చెప్పాను, మనసు ఎలాంటిది అంటే నీరు లాంటిది. అంటే నీరు ఇక్కడ పోసి పల్లం ఇలాగుంది ప్రవహించు, నేను ఉదయాన్నే లేచి రోజు ప్రార్థన చేయాలని చేసుకున్నాను అని చెప్పి ఆయన అంటాడు. అలాగైతే నీ నా జీవితంలో మనం చేయాలనుకున్నది చేయలేకపోవడానికి నాలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. గట్టిగా చెప్పండి. రైట్. ఇప్పుడు వాస్తవంగా చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం, దాన్ని ఎన్నిసార్లు దేవుని గ్రంథం వీటన్నిటిని పరిష్కరిస్తుంది. దేవుని గ్రంథం ఉందంటే ఓ పిల్లాడు చాలా దూరం నుంచి పరిగెత్తుకొస్తా ఉంటాడు. ఆయనకున్న డౌట్ ఏంటంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడా వీడు, జాగ్రత్తగా వాడు, వచ్చే సంవత్సరం నేను కూడా వాడుకుంటాను దీన్ని అన్నాను. వాడు జాగ్రత్తగా వాడుకున్నది, పుస్తకాలు పనికిరావరా అన్నాడు టీచరు. ఏం సార్ అంటే, నేను పోన్లే ఆ సంవత్సరం అలాగైందేమో అనుకున్నాను. 4వ సంవత్సరం సార్. అలాగంటే ఎప్పటికప్పుడు సైన్స్ అప్డేట్ అవుతుందిగా, మరి దీన్ని ఎప్పుడు మార్చారు సార్, ఇంకెప్పుడు మారుస్తారు సార్ అని అడిగాడు. అప్పుడు బిల్లీ గ్రాహం గారు మాట అన్నాడు, రేయ్ నీ చిన్న మనసుకు అర్థమయ్యేలాగా ఒక చిన్న మాట చెప్తాను రా అన్నాడు. చెప్పండి సార్ అంటాడు. ఏం లేదు, సూర్యుడు ఎన్ని ఉంటాడు? లేదు సార్, ఎవడో చెప్పలేడు సార్. ఈ గ్రంథాన్ని కూడా ఎవడో సంతోషంగా తిరిగి వెళ్తాడు. అలాగైతే బైబిల్ గ్రంథం మానవుని యొక్క సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. ఎందుకని అని అంటే గనక అన్ని వేళలా అన్ని రకాలుగా మనిషికి వచ్చే కష్టాలకు క్షుణ్ణంగా జవాబిస్తుంది. అంటే వాస్తవం ఉంటే దుఃఖంలో నుంచి ఎలా నివారించబడతారో ఆ గ్రంథం డీల్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పునరుద్ధానం మాట్లాడితే ఆ సంఘం 2గా విభజించబడినట్లుగా చూస్తాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవని తొందరగా. ఆత్మయనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు 2ను కలవని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒక గుంపేమో అస్సలు లేదు అని, మీరు విన్న తర్వాత మీరు తప్పనిసరిగా దేవుని వాక్కుకు లోబడతారని నేను 35వ వచనం 1 కొరింథీయులకు రాసిన 1:15 అడుగుతున్నారు. అయితే మృతులు ఎలాగు లేస్తారు, వారు ఎలాంటి శరీరంతో వస్తారు? ఓ ఫూల్ ఏమని అన్నాడంటే, రే నువ్వు నిజంగా మూర్ఖుల్లా మాట్లాడుతున్నావురా. శరీరం వాడడిగే మాట ఏంటో తెలుసా? మనిషి శరీరాన్ని పాతి పెట్టిన తర్వాత కుళ్ళిపోద్ది, ఎముకలు చీకిపోతాయి, అవన్నీ పాడైపోతాయి, ఆడు ఎలాంటి శరీరంతో లేస్తాడు సార్ అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓ ఫూలిష్ వన్, వాట్ యు సో ఈస్ నాట్ మేడ్ బై యువర్ సెల్ఫ్. చదవండి ఆ మాటను చదవండి 30 తర్వాత వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చస్తేనే గాని, చచ్చిపోయిన దానిలాగే ఉంటది ఎంతకాలం మీ చేతిలో ఉన్నా గాని. దాన్ని తీసుకెళ్లి మట్టి తవ్వి దాంట్లో వేసి ఆ మట్టిలో నీళ్లు పోయండి, విత్తనం చచ్చిపోయి మొక్కొస్తాం. కాబట్టి నువ్వు వేసినది మట్టిలో చస్తేనే గాని అది పుట్టదు కదా. తర్వాత చదవండి ఇంకా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, మనందరికీ ఒకే ఒక్క జీవితం. ఈ జీవితం తర్వాత చచ్చిపోతే అదే జీవితం కలిగిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేస్తాడు. అంటే ఇది ఎలా ఉంటుంది తెలుసా అండి? నిద్రపోయేవాడిని
నిద్రపోయే వాడిని లేపితే గనక వాళ్ళు లేచి తో పోలుస్తుంది. నిద్రించిన వాళ్ళు లేస్తారు. మీరెందుకు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే చచ్చిపోయిన తర్వాత జీవితం ఉంది. ఇక్కడతో అంతము ఇంత కష్టపడి సువార్త ప్రకటించాల్సి వస్తుందంటే మనిషి యొక్క కనువిప్పు కోసం, మనిషి రాజ్యం అనుభవించాలనేది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. అలాగైతే చూడండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల, ఇంకోసారి గట్టిగా చెప్పండి, మీ పక్కల వైపు తిరిగి చెప్పండి, జీవ పునరుద్ధానం అని. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, వట్టి భూమి మీదకి మానవుడిగా వచ్చి నా పాపముల నిమిత్తం ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో చనిపోయాడు. ఆయనను విశ్వసిస్తే నాకు చూస్తున్నాం. మొట్టమొదటిది, మేలు చేసిన వాళ్ళు ఏతి పునరుద్ధానానికి మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు. జాగ్రత్త సుమా, నీవేదో ఇది నా జీవితం నా ఇష్టం అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికేస్తే ఆ రోజున ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి అని గేలి చేశావు నీకోసం. రెండవది, తీర్పు పునరుద్ధానం. వాళ్ళ తీర్పులోకి వస్తారు. ప్రకటన గ్రంథం 20వ బ్రతుకుతారట 1000 సంవత్సరాలు. వాళ్ళు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు కడమ మృతులు బ్రతుకుతారట. దీన్ని మొదటి పునరుద్ధానం అని అంటున్నారు. మొదటి పునరుద్ధానం. ఇప్పుడు 8వ వచనం కూడా చదవండి, 6వ వచనం కూడా చదవండి. ఈ పునరుద్ధానంలో పాలు పంపులు తీసుకున్న వారు ధన్యులు, అంటే ఆశీర్వదించబడిన వారు. Blessed are those who partake in this resurrection. That means, దానికి అర్థం ఏంటంటే ఈ పునరుద్ధానంలోనికి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, ధన్యులు. తర్వాత విడిపించిన యేసు ప్రభు, నీవు పాపము నుంచి విడిపించబడిన తర్వాత నీ పాపంతో బ్రతికినంత కాలం యుద్ధం చేస్తానే ఉంటావు. యుద్ధం చేస్తా ప్రతిరోజు, ప్రభు నేను అబద్ధం ఆడానయ్యా నన్ను క్షమించు. మళ్ళా మరుసటి రోజు, ప్రభు అబద్ధం ఆడాను క్షమించు. మళ్ళా మరుసటి రోజు మరీ అబద్ధం ఆడాను. ఒకరోజు మీరు విసిగిపోతారండి. విసిగిపోయి దేవుని దగ్గరికి వచ్చి, ఏంటి ప్రభువా రోజు అబద్ధమే, రోజు అబద్ధం ఆడుతానే ఉన్నాను, నాకు దీని నుంచి విడుదల కావాలి ప్రభు అని ఏడుస్తూ దేవుని దగ్గర మోకరిస్తాడు. విసిగిపోయి మోకరించినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నీ యొక్క బలిపీఠం మీద పండుకో అంటాడు. అది రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అంటే సజీవమైన బలిపీఠం మీద పండుకుంటావు. దేవుని యొక్క ఆత్మ కడుపున వచ్చి ఏం చేస్తా తెలుసా? నిన్ను నూతన ఒకటి వలన రూపాంతరం పొందుతాం. రూపాంతరం పొందుతాం. ఎందుకని అని అంటే కనుక మొదటి వచనం కూడా చదవండి. నిన్ను బలిపీఠం మీద పండుగబెట్టి నీ పాపాన్ని నేను వేరు చేస్తాడు. అక్కడి నుంచి అబద్ధం ఆడలేవాడు ఆ రోజు నుంచి. అలా ఒక్కొక్క పాపం మీద జయం పొంది పూర్ణతలోనికి వస్తావు. పూర్ణతలోనికి వస్తావు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఆ ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన పాపిని పరిశుద్ధతలోనికి నడిపించి వాడిని పూర్ణునిగా చేసి ప్రభు ముందు నిలబెట్టడం. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని తీసుకుని వెళ్లి పాతి పెడతా ఉంటే ఎలియవరాలు కుమారుణ్ణి నయీను పట్టణంలో లేపాడు. మూడవది పేరు లాజరు అని లేపాడు. ఇప్పుడు ముగ్గురిని మచ్చుకు లేపాడు యేసయ్య. అంటే గనక మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడ్డాను. ఆయన తన కుడి చెయ్యి నా మీద ఉంచి నాతో ఇలా అన్నాడు, భయపడవద్దు, నేను మొదటి వాడను కడపటి వాడను. ఒకసారి చనిపోయాను, ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. చాలా ఎవరి వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు? సాక్షాత్ యేసు ప్రభు యోహానుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చనిపోయేప్పటికి చాలా సంవత్సరాలు అయింది. 33.5 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఈ గ్రంథం 90వ సంవత్సరంలో రాయబడింది. అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది.
ఇప్పుడు ఆ యోహాను అనబడిన వ్యక్తి యేసు ప్రభు గురించి బోధిస్తున్నాడు అని చెప్పి ఆ చక్రవర్తి ఏం చేశాడో తెలుసా అండి? డొమిషియన్ చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? మలమలా కాగే నూనెలో అప్పడంలా వేపేశాడు. అప్పడంలా వేపిన తర్వాత ఇన్ని నిమిషాలు వేపాలని ఉంటది, తెడ్లతో తీసి బయట పాడేశాడు. కానీ యోహాన్ చచ్చిపోలేదు కాబట్టి వాడికి వైద్యం ఇవ్వాలా, వైద్యం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంచితే గనక రాజు దేవుడని ప్రకటించడు, కానీ యేసు ప్రభువే దేవుడని ప్రకటిస్తాడు కాబట్టి ఇక్కడ ఉంచొద్దు అని ఒక దీవిలోనికి పంపించేశారు. ఆ దీవి పేరేంటి? పద్మసు దీవి. పద్మసు దీవి. ఈ పద్మసు దీవిలోనికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నాడు. ఎటు చూసినా మరణమే. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నడుస్తూ ఉంటే ఆయన పాదాల మీద నుంచి విషత్రాసులు పాకుతూ వెళ్ళాయి. అనుకునేవాడు ఏదో ఒక రోజున ఈ తాసుపాముకి నేను బలైపోతాను అని అనుకునేవాడు. రెండవది, నడుచుకుంటూ వెళితే తనకంటే ముందు పంపించబడిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ కలేబరాలు కనిపించాయి. వాళ్ళ కలేబరాలు కనిపించిన వెంటనే నేను ఒక రోజు ఇలాగ అయిపోతాను అని అనుకునేవాడు. ఇంకా రాత్రులైతే అక్కడ ఉన్నటువంటి సముద్రం ఉందే, హోరు హోరు నా శబ్దం చేస్తా ఉంటే ఏదో ఒక రోజు కెరటం వచ్చి నన్ను లాక్కుపోయి చంపేస్తుందేమో అని భయపడతా ఉన్నాడు. మరణం ఇంచున అతను వేధిస్తున్న వేళలో యేసు ప్రభు వారు సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఆయన కుడి చేయి ఆయన మీద పెట్టి ఇలా అన్నాడట, ఏమని? నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను ఏం చేస్తున్నాను? జీవించి మృతుడనైతిని గాని ఇదిగో నేను యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు, ఇక మరణం లేదు. కానీ అంతకు ముందు వాళ్ళు తిరిగి లేచారు, మళ్ళా చచ్చిపోయారు. అంటే యేసు ప్రభు ప్రథమ ఫలం అని ఎందుకు అంటున్నామంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, ఇక మరణం లేదు. మళ్ళా నేను నా భార్య యెరూషలేం వెళ్ళాం, యేసు ప్రభు సమాధిలోనికి వెళ్ళాం. ప్రభువా, యుగ యుగాలు జీవించే నీ జీవితం మాకు కూడా దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా, అందుకని ఈ ఖాళీ సమాధి మా కోసం పెట్టావు అని చిన్న ప్రార్థన చేసి బయటకు వచ్చాం. దయచేసి గమనించండి, ఇక్కడ భూమి మీద పుట్టి చనిపోయిన వాళ్ళ సమాధులన్నీ వాళ్ళ శవాలతో నిండుంటే యేసు ప్రభు ఒక్క సమాధే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. నేను ఇంకొక విషయం చెప్పనా? మరణం కంటే మనిషికి పెద్ద సమస్య ఏదైనా ఉందా? గట్టిగా చెప్పాలి నాకు. అవునా? ఉందా లేదా? లేదు. అంటే నాకు ఉద్యోగం లేదు అనేవాడు రేపే చచ్చిపోతున్నాడు. ఇంక దానికంటే మించి సమస్య ఏముంది? అమ్మ బాబు, ఈ చచ్చిపోవటం ఏంట్రా బాబు, నాకు ఉద్యోగం లేకపోయినా బతకాలంటాడు. అవును కదా? కాబట్టి మరణం అన్నిటికంటే పెద్ద సమస్య. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన మనుషులందరి కోసం ఆయన యాగంగా, బలియాగంగా ఆయన ఆకాశానికి భూమికి మధ్యన చనిపోయి ఆయన సమాధి చేయబడి మరణము నుంచి తిరిగి లేచిన వాడు ఆయన. కాబట్టి ఆయన పెద్ద సమస్యకు పరిష్కారం ఇస్తే నీకున్న సమస్యలన్నీ దానికంటే చిన్నవే. అనారోగ్యం ఉందా? దేవుడు స్వస్థపరుస్తాడు. ఉద్యోగం లేదా? దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నీకు వివాహం కాలేదా? నీకు వివాహం చేసి పెడతాడు. నీకు గృహం లేదా? గృహం కట్టి పెడతాడు. మరణం కంటే గొప్ప సమస్య మరొకటి లేదు. జోర్డన్ రాజు 50 సంవత్సరాలు పరిపాలన చేయడం, అంటే రాజుగా అయిన తర్వాత ఇంకా 49 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. 50వ సంవత్సరం కూడా బ్రతికుంటే గనక వాళ్ళకి మంచి రాయల్ పాస్పోర్ట్స్ వచ్చేసింది దేశంలో ఉన్న వాళ్ళందరికీ. కానీ ఆయన 50వ సంవత్సరం అడుగుపెట్టి చనిపోయాడు. ప్రజలందరూ ఏడ్చారు, ఇంకొక సంవత్సరం బ్రతికుంటే సరిపోను, మా పాస్పోర్ట్స్ అన్ని కూడా చాలా వాల్యుబుల్ పాస్పోర్ట్స్ మాకు వచ్చి ఉండేవి అని ఏడ్చారు. ఒక్క సంవత్సరం బ్రతకడానికి నీ జీవితాన్ని ఇచ్చిన వాడు దేవుడే, నీ జీవితాన్ని ముగించి తీసుకెళ్లేవాడు కూడా దేవుడే. ఈ రెండింటి మధ్యలో నీ జీవితానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనే పుట్టించాడు, ఆయనే ఆయుష్నిచ్చాడు, ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయనే ఆహారాన్ని ఇచ్చాడు, నీకు కావలసిన వసతులన్నీ ఇచ్చాడు. నువ్వెన్ని సంపాదించినా అవి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నీకు
రక్షణ అనేది ప్రాముఖ్యమైంది. రక్షించబడకపోతే నీవు ఎన్ని చేసినా కూడా చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళాలి. కాబట్టి దయచేసి గమనించండి, యేసు ప్రభు వారు మరణము నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించటానికి ఆయన మొట్టమొదటి ఫలముగా ఆయన తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం. ఆయన తర్వాత ఎవరైనా తిరిగి లేస్తే వాళ్ళు కూడా నిత్యము జీవిస్తారు. కాబట్టి దయచేసి గమనించండి, మీ నా జీవితాల్లో మొట్టమొదట పునరుద్ధానం యేసు ప్రభువే. ఆయన మనకన్ని సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు. పెద్ద సమస్య అయిన మరణానికి పరిష్కారం ఇచ్చినవాడు. ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి రాత్రి వచ్చిన వాళ్ళలో మీకు దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తాడు. రెండవ పునరుద్ధానం ఎవరిదో చూద్దాం. చూడండి దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 68వ కీర్తన 18వ శరణం. 68వ కీర్తన 18వ శరణం తొందరగా చదవండి. నీవు ఆరోహణమైతివి, చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత చాలండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో సేమ్ వచనం ఉంటుంది. చదవండి ఆ మాటని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి ఈవులను అనుగ్రహించాను. చూడండి, చెరగా పట్టుకొని వెళ్ళాడట. ఈ యొక్క పునరుద్ధానం ఎవరిదంటే, ఇప్పుడు వీళ్ళు నీతిమంతులైన పాపులైన పాతాళానికే వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వాళ్ళు పాతాళానికి వెళ్ళేవాళ్ళు. పాతాళంలో 4 భాగాలు ఉంటాయి. దాన్ని షియోల్ అని అంటాం. పాతాళంలో ఈ 4 భాగాల్లో మరి ధనవంతుడు లాజరు చనిపోయారు కదా. ధనవంతుడు లాజరు చనిపోయడానికి వెళ్ళాడు అన్నాం, అవును కదా. అబ్రహాము రొమ్ము, ఎందుకంటే యేసు ప్రభువు అక్కడికే వస్తారు. దాన్ని పరదేశాన్ని పిలవచ్చు. రెండవది అగ్నిగుండానికి వెళ్ళాడు. దాన్ని ఏమంటాం? నరకం అని అంటాం. పాతాళంలోనే 2 భాగాలు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అగాధం ఉంది, మూడవ భాగం. 4వ భాగం ఏంటో తెలుసా? 4వ భాగం అంటే కటిక చీకటి గల బిలం. అక్కడ పడిపోయిన దేవదూతలను సంఖ్యలతో బంధించారు. 4 భాగాలు భూమి అడుగు భాగాలు. యేసు ప్రభు వారు చనిపోయిన తెలుసా, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఏడ్చాడు. అంటే నేడే నీవు నాతో కూడా ఎక్కడుంటావన్నాడు? పరదేశం. అంటే అక్కడికే వచ్చాడు. ఎక్కడికి? అబ్రహాము లేకపోతే లాజరు ఉన్న చోటు అక్కడికి వచ్చాడు అన్నమాట. ఇప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా? ఆదాము 4000 పైబడి. చెర అంటే అర్థం ఏంటో తెలుసా అండి? బానిసత్వం అని అర్థం. చెర అంటే బందికానా అని అర్థం. ఇప్పుడు బందికానాలో ఎవరుంటారో తెలుసా? వాస్తవంగా ఎవరైతే వాళ్ళ సంఖ్యలలో బంధించబడతారు. త్రాగుడు తాగేవాడికి వాడు ముందు ఎవడైనా ఆడికి త్రాగుడు అలవాటు చేయడానికి ఏమంటది? సార్ ఒక సిప్ సార్ అంటాడు. అంటే పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమని పలకరించింది? సార్ అయ్యగారు అని పలకరించింది. సిగరెట్ ఇచ్చేవాడు ఏమంటాడు? ఇచ్చేటప్పుడు సార్ అని వస్తుంది. కానీ కొన్ని రోజులు గడిచిపోయినాక ఎవడు ఇప్పిస్తాడు ఆ అత్తమాటను, నువ్వు కూడా డబ్బులు పెట్టు అంటాడు. అంతేకాదు సిగరెట్ ఏమంటో తెలుసా? ఇంకా పడుకున్నామని, టైం అయిపోయింది వెళ్ళు అంటాడు. అప్పుడు మనం బానిసలం, అది యజమాను. పాపం మనకి యజమానిగా మారిపోతుంది. గమనించండి, బానిసత్వం ఎన్ని సంవత్సరాలు అంటే, మరి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 40 సంవత్సరాల 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? బైబిల్లో ఉన్న మాట చెప్పాలి మనం. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత విడిపించబడ్డారు. కానీ పాత నిబంధన భక్తులు
4000 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఎంత పెద్ద బద్నికానో చూడండి ఇది. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళని విడిపించటానికి విమోచకుడు రావాలా. ఆయన యేసు ప్రభు. ఆయన చనిపోయి సిలువలో నేరుగా పాతాళానికి వెళ్ళి వాళ్ళకి 3 రోజులు బోధ చేసి చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడట. చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడట మధ్యాకాశానికి. ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. కాబట్టి దయచేసి గమనించండి, పరలోకానికి చనిపోయిన వాళ్ళు నేరుగా వెళ్ళొచ్చు. అంటే అర్థం ఏంటంటే, నీవు ఎలాంటి పాపంలో ఉన్నా గాని విడిపించడానికి సమర్థుడు యేసయ్య. నువ్వు ఎంతటి పాపమైనా కానీ, నేను దీంట్లో ఇరుక్కుపోయాను సార్, నేను అసలు రాలేకపోతున్నాను సార్, ఈ అలవాటును వదిలిపెట్టలేకపోతున్నాను సార్ అంటే నేను వదిలిపెట్టేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాడు. నన్ను పాస్టర్ గారు అక్కడ ఒక హోటల్లో పెట్టాడు. ఎస్ లాడ్జో ఏదో ఉంది, దానికి జీ లాడ్జో, దాంట్లో పెట్టాడు. అక్కడ మాకు సర్వ్ చేయడానికి ఒక పిల్లడు వస్తున్నాడు, వాడి పేరు వెంకన్న. అటు దగ్గరికి వచ్చి వాసన వచ్చింది. రే తాగుతావేంట్రా అన్నాను. తాగుతాను సార్ అన్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా అన్నాడు. నా భార్య రెగ్యులర్గా వెళ్తా సార్ అన్నాడు. మరి నీ భార్య వెళ్తే నువ్వేంట్రా అన్నాను. నువ్వేంటంటే, లేదు సార్ ఇక్కడ ఊరికినే పోస్తారు సార్, అందుకని తాగుతున్నాను సార్ అన్నాడు. ఊరికినే పోస్తే తాగితే రేపొద్దున తర్వాత ఊరికిని పోయాడు. సార్ ఈ రోజు వచ్చినాయి సార్ 300 అన్నాడు. మరి ఏం చేస్తామంటే, పట్టుకెళ్ళి నా భార్యకి ఇచ్చేస్తాను సార్, నేను తాగనండి నీటితో అన్నాడు. రేపొద్దున ఆవిడ పోయించకపోతే ఆ డబ్బులు మీ ఆవిడ దగ్గర లాక్కుని తాగేస్తావరా అన్నాడు. కాబట్టి బానిసత్వం, త్రాగుడు అనేది బానిసత్వం. నేను కేరళలో 4 సంవత్సరాలు థియాలజీ చేశాను. మా కాలేజ్, బైబిల్ కాలేజ్కి ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ నుంచి బయట నుంచి చాలా మంది విశ్వాసులు వస్తారు. భర్త భయంకరమైన తాగుబోతు. భార్య మాతో చెప్పేది, మీరు దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు కదా బాబు, నా భర్త గురించి ప్రార్థన చేయండి అని. అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేస్తే వాళ్ళ భార్య కూడా ప్రార్థన చేసేది. వాడు బార్ షాప్కి వెళ్ళిపోయాడు. బార్ షాప్కి వెళ్ళిపోయి ఇలా బార్ షాప్లో వాడు దాన్ని ఏమంటాం, వైన్ మళ్ళా ఆడు ఈ బోర శబ్దం వంటి మాట, భూ మాట, భూ అని బోర శబ్దం వస్తే ఇక్కడికి ఎక్కి రమ్ము, భూమికి ఎంత పడుతుంది, భూమికి ఎంత పడుతుంది. మీరు ఎంత పైకెక్కి దూకినా ఎలాంటి దేవుని బూరతోను ప్రభు దిగు వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట వారితో కూడా ఏకముగా. దయచేసి గమనించండి, మీరు ఫ్లైట్ ఎక్కండి, అక్కడ పడతారు అంటే అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటో తెలుసా? 50%. కాబట్టి దయచేసి గమనించండి, 50%లో నువ్వు ఉండాలి. అందుకని ఈ మీటింగ్లో పరలోకానికి ఎగిరిపోవాలని, అందుకోసమే. మూడవది సంఘం, నాలుగవది చెట్లు. ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశానికి వచ్చి చూడండి దయచేసి ప్రసంగం. ఆకాశ మండలమందున్న, అందరూ చెప్పండి మాట, ఆకాశ మండలమందున్న ఆత్మ వాడిని పట్టి మనల్ని బాధిస్తూ ఉంటాం. అందుకనే వాళ్ళలో ఉన్న దురాత్మ కోసం మనం ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు మరి పరలోకానికి చనిపోకుండా వాళ్ళిద్దరూ దిగి వస్తారు. గోనె పట్ట కట్టుకొని భూమి మీదకి దిగి వస్తారు. 2 ఏమన్నాడు? దేవుని దగ్గరికి వెళ్తారు, వాడి దగ్గరికి వెళ్ళి ముందు చిరఛేదనం చేయించుకుంటే కనుక పరలోకం వస్తారు అని బోధ చేస్తాడు. వీళ్ళిద్దరు ఎవరంటే, పడిపోయినాక పీక నరికించుకోవాలంటే మీకు అంత ధైర్యం ఉంటుందో లేదో ఆలోచించండి. అంత దుర్లభం ఆ రోజుల్లో. అందుకనే పని చేస్తారు, వాళ్ళు వెలుగును చూపిస్తారు, అందరితో మాట్లాడతారు. చివరికి ఏం జరుగుతుందో తెలుసా? చివరికి 2.5 రోజులు అయిన తర్వాత వీళ్ళ పండగ చేసుకున్న వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్లు. మరి మళ్ళీ లేచి పునరుద్ధానాలు ఉన్నాయి, కానీ సమయం లేనందువల్ల నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను. కానీ ఇవన్నీ పాపగా మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన బోర శబ్దం వినగానే మీరు బ్రతికుంటే గనక మహిమ శరీరం దాల్చుకుంటారు, చనిపోతే కళ్ళు మూసుకుందాం. మన ఏకాగ్రత దేవుని దగ్గర పెడదాం. పిల్లల్ని మాట్లాడనివద్దు. ఈ మీరు కళ్ళు మూసుకునే ఉండండి. మీ చేతులు బాగా పైకెత్తండి.
వాస్తవంగా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే దేవుని మాటలు విని ప్రతిస్పందిస్తున్నావు. నువ్వు ప్రతిస్పందిస్తున్నావు. లేచి నిలబడండి. ఇంకా ఎవరన్నా ఉంటే గనక, తీర్మానం తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీరు లేచి నిలబడండి. దీంట్లో నేను మిమ్మల్ని నిన్న రాత్రిలాగా రెండుగా విభజిస్తున్నాను. మీ ఇద్దరి చేత ప్రార్థనలు చేపిస్తాను. అయితే మొట్టమొదట యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మరి మీరు బాప్తీసం తీసుకుని సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళు మీరు ఒకసారి దయచేసి కూర్చోండి. ఇప్పటి వరకు బాప్తీసం తీసుకున్న వాళ్ళు అలాగే లేచి నిలబడండి. దయచేసి ఇప్పటి వరకు బాప్తీసం తీసుకున్న వాళ్ళు అలాగే లేచి నిలబడండి. తీర్మానం తీసుకున్న వాళ్ళు. నేను ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చెప్తున్నాను మీకు. ఏంటంటే నిలబడిన వాళ్ళందరూ ఎదురికి రండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి పురుషులందరూ ఒకవైపుకి, స్త్రీలందరూ ఒకవైపు. తొందర రావాలా, సమయం పోకుండా తొందర రండి. పురుషులందరూ ఈ వైపుకి రండి, స్త్రీలందరూ ఇటువైపు ఉండండి. తొందర రావాలా. ఎంతమంది ఇంకా బాప్తీసం తీసుకోవాలా? ఈ రాత్రే యేసుప్రభు మధ్యాకాశానికి వస్తే వీళ్ళందరూ విడవబడిపోతారు. కాబట్టి ఈ మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే గనక మీరు కళ్ళు మూసుకోండి. నాకు యేసయ్య తప్పనిసరిగా నాకు రియల్, ఆయన యథార్థం, నేను ఆయన మాటలు విన్నాను, నేను ప్రతిస్పందించాను అన్నవాళ్ళు, రేపే నాకు బాప్తీసం కావాలన్న వాళ్ళు దీంట్లో చేతులు ఎత్తండి. నేను రేపే బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డాను అన్నవాళ్ళు. ఇంకొక విషయం, చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నేను ఫలానప్పుడు తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు వరకు మీరు బ్రతుకుంటారు లేదు నాకు తెలియదు. రెండోది ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇంకో విషయం ఏంటంటే నేను ఉపవాసం ఉండి అప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను. నువ్వు ఉపవాసం ఉండవసరం. ఎందుకో చెప్తున్నాను చూడండి. నీవు రక్షించబడిన తర్వాత ఉపవాసాలు ఉండాలి, భక్తిలో ఉండడానికి స్థిరంగా. కానీ నీ రక్షణ కోసం యేసయ్య అన్నీ సిద్ధపరిచి కల్వరి శిలువలో చనిపోయాడు. కేవలం నమ్మితే చాలు. ఈ రాత్రి నేను బాప్తీసం తీసుకుంటే రక్షించబడతానని ఆలోచన కలిగి ఉంటే చాలు. తప్పనిసరిగా దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. నేను రేపే నాకు బాప్తీసం కావాలండి, నేను చనిపోయిన బ్రతికిన యేసు ప్రభు దగ్గర ఉండాలన్నవాడు మీరు నిలబడిన వాళ్ళలో మీరు చేతులు ఎత్తండి. మీకోసం మరొకసారి మీకు అవకాశం ఇస్తున్నాను. నేను రేపే బాప్తీసం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, మీరు తీర్మానం తీసుకున్నారు. మీ తీర్మానంలో ఉన్న సీరియస్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకోసం అంటే మీరు ఎన్నిసార్లు ప్రసంగం చేసినా లేస్తూ ఉంటారు, కానీ మీరు తీర్మానంలో నిష్ణాతులు కాలేరు. ఎందుకంటే మీకు తప్పనిసరిగా ప్రాక్టికల్గా మీరు దాన్ని అనుభవిస్తేనే ఆశీర్వాదం. రైట్. నేను మీకు తీర్మానానికి మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ఏదైనా ఉంటే గనక, నిర్ణయించుకుంటే గనక పాస్టర్ గారికి మీకు తెలియచేయండి. వీళ్ళందరినీ ఒకసారి ఒక పిక్ చేయండి బ్రదర్. మీకు చర్చిలో తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి వీళ్ళని మీరు ఫాలో అప్ చేయొచ్చు. మీరు నాతో కలిసి మాటలు చెప్పండి. యేసయ్య ఎంత సమయం పునరుద్ధానం గురించి నాతో స్పష్టంగా మాట్లాడారు. నీ మాటలు విన్నాక నేను ప్రతిస్పందించి లేచి ఇంత దూరం వచ్చాను. తొందరగా బాప్తీస సాక్ష్యంలో అడుగుపెట్టి నీ కుమార్తెగా, నీ కుమారునిగా జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీ అడుగు జాడల్లో నడవడానికి నాకు సహాయం చేయండి. యేసయ్యా, ఈ రాత్రి నా హృదయపు ద్వారాన్ని నీకోసం తెరుస్తూ ఉన్నాను. నాలోనికి రండి, నా జీవితాన్ని నియంత్రించండి. ఇప్పటి వరకు గందరగోళంగా నడిచిన నా జీవితం పరిశుద్ధంగా అలమరికలు లేకుండా యథార్థ తండ్రి. ఆమేన్. రైట్, మీరు వెళ్ళి మీ స్థలాలకు వెళ్ళండి. రైట్. ఇందాక లేచిన వాళ్ళు ఈ ప్రార్థనతో మీరు ఇక ఎన్నటికీ లేచి రాకూడదు. ఎవరు వచ్చినా కానీ
సరే చనిపోయాడు, ప్రతిసారి చనిపోడు. మనం పత్రంగా బాప్తీసు సాక్ష్యం ఇచ్చి నీ గ్రంథాన్ని నా చేతుల్లో పెట్టి అనేకులకు మాదిరిగా పవిత్రంగా బ్రతకాలని నాకు నమ్మకాన్ని ఇచ్చి నన్ను నమ్మి సారిసారిగా నేను అనుకున్నది ఏది నెరవేర్చలేకపోతున్నాను. ఈరోజు మొదలు నా జీవితంలో పడిపోవడం అనేది ఉండకూడదు ప్రభువా. దాన్ని వినాలా, ప్రార్థించాల్సినంతగా నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేయాలా. యేసయ్యా, నన్ను భక్తిలో స్థిరమైన వ్యక్తిగా, పరిశుద్ధతలో నిష్ణాతురాలుగా నన్ను తయారు చేయండి. నీ కొరకు ఎన్నటెన్నటికి పవిత్రతను వదులుకోకుండా అపరిశుద్ధత వైపు వెళ్లకుండా నాకు సహాయం చేయమని, నీ అడుగుజాడల్లో నన్ను నడిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మరొక్కసారి అరికాలు నుంచి నడినెత్తి వరకు నన్ను కడగండి, మరొక్కసారి కడగండి. యేసయ్యా, నీ పవిత్రతను నేను నష్టపరుచుకోకూడదు. నా మాటలు, నా చేతలు, నా నడవడి, నా జీవన విధానం పవిత్రతలో ఎక్కడా రాజీ పడకుండా నువ్వు సహాయం చేయమని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ సంవత్సరంలో 52 వారాలు మందిరంలో నేను ఉండాలా. ఏ ప్రార్థన జరిగినా నేను ముందుండాలా. అనేకులకు మాదిరికరంగా నన్ను ఉంచండి. అగ్నిలాగా బ్రతకడానికి నాకు సహాయం చేయమని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావము ఆరోపిస్తూ యేసయ్య దివ్యమైన నామమున ప్రార్థి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు మంచి ఆహార పదార్థాలు నాకు నా భార్యకు ఇచ్చి, మాకు మంచి వసతినిచ్చి, ప్రార్థించుకోవడానికి కావలసినంత సమయం ఇచ్చి, మీకు వాక్యం పంచిపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి మరి పాస్టర్ ఐజే గారికి, మంచి ఆహార పదార్థాలు వండి పెట్టినటువంటి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి కోదాడ బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు దీవించాలని మేము అనుదినం ప్రార్థన చేస్తాం. మేము కువైట్లో పరిచర్య చేస్తున్నాను. రాజమండ్రిలో కూడా సంఘం ఉంది, కడపలో కూడా సంఘం ఉంది. కాబట్టి మేము కువైట్లో పరిచర్యలో ఉన్నాం, పూర్తి సమయపు సేవలో. మీరు దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమంటారంటే, నాయన నీ సేవకుడు కువైట్ని క్రీస్తు కోసం సంపాదించడానికి వాడుకోండి ప్రభు అని ప్రార్థన చేయండి. మేము కోదాడిని క్రీస్తు కొరకు సంపాదించడానికి కోదాడ బాప్టిస్ట్ సంఘాన్ని వాడుకోండి అని మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. మరి ఈ రాత్రి మ్యూజిక్ అందించిన తమ్ముళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కోసం ప్రజ్వలిల్లాలని నేను కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. క్వైర్లో ఉన్న బిడ్డలు దేవుని కొరకు చక్కగా పాడుతూ, దేవునిలో నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా జీవిస్తూ అనేకుల కొరకు పాటుపడే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు వచ్చిన సేవకులను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు, ఏమాత్రం విసుక్కోకుండా. పిల్లల్ని కంట్రోల్లో పెట్టమంటే కంట్రోల్లో పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. మీ ఆసక్తిని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. యేసయ్య రాకడ ఎప్పుడైనా రావచ్చు. మనం బూర శబ్దం వినగానే ఎగిరిపోయే వాళ్ళలో మనం ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తె కెనడాలో ఉంటుంది, తనకు వివాహం అయిపోయింది. వాళ్ళిద్దరూ నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నారు, కెనడాలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. జెస్సీ, శామ్యుయల్ వాళ్ళిద్దరి పేర్లు. నా చిన్న కూతురు ఉంది ఇక్కడ హైదరాబాద్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయింది. తాను సాఫ్ట్వేర్ నేర్చుకుంటుంది. ఆమె గురించి, ఆమె పేరు జోసఫీన్. ఆమె కొరకు ప్రార్థన చేయండి. మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అన్న యేసుపాదం అన్నను మర్చిపోయాను. ఎందుకని అన్న యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ నాతో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. యుఎస్లో ఒక నెల రోజులు మేము కలిసి ఉన్నాం. కువైట్కి వచ్చాడు మా దగ్గరికి, 3 నెలలు మాతో కలిసి ఉన్నాడు అన్న. కాబట్టి అన్నలో ఏంటో తెలుసా అండి, అలమరికలు ఉండవు, ఉన్నదన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాడు. కాబట్టి అది మాకు నచ్చుద్ది. కాబట్టి అన్నను బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. అన్న గురించి కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం చప్పట్లు కొడదాం యేసుపాదం గారికి. వారు పరిచయం చేశారు మన ఇంత మంచి సేవకులను వాక్యం అందించడానికి. యేసుపాదం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము మా సంఘం తరపున. వారికి కూడా వందనాలు. మంచి సందేశాన్ని ఈరోజు పునరుత్థానం గురించి చక్కగా వివరించిన దైవదాసులు జయరాజయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా సంఘం తరపున. అయ్యా, దేవుడు మీ యొక్క సేవను, మినిస్ట్రీని గొప్పగా దీవించాలని కోరుతున్నాం. అయిపోయింది. మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. అక్కడ మా వాలంటీర్స్ ఉంటారు, వెళ్ళనియరు. కారులో వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా అక్కడ రాళ్ళు అడ్డు పెట్టేశారు. మీరు తిన్న తర్వాతనే వెళ్ళనిస్తారు. ఓకేనా? ఎవరు కూడా తినకుండా వెళ్ళకూడదు. మీ అందరికీ సమృద్ధి అయిన భోజనం ఉంది. రైట్? మరి ఈ సమయంలో మనకు వాలంటీర్స్ చక్కగా మా యూత్ ఎంత బాగా పనిచేశారంటే, ఇదంతా పని అంతా కూడా వాళ్ళే కష్టపడి చేశారు. దేవుడు వారిని దీవించును గాక. వాళ్ళందరూ ఒకసారి పేరు పిలిచిన వారు ఒకసారి వచ్చి మన యేసుపాదం గారిని సన్మానించాలని కోరుతున్నాం. అందరూ ఆయన అక్కడ పెట్టేసేయండి. ఆయన సిద్ధపరిచారు. రాంబాబు, విజయానంద్, రాంబాబు, మోజస్, ఏనోష్, స్టీఫెన్, శివ, ప్రభాకర్, గురునాథ్, జీవని, నాన్సీ, ప్రజ్వలిత, బన్నీ, బాబీ, బద్రీనాథ్, చిన్ను, అలెన్, అలెక్స్. మీరందరూ రండి. అయ్యగారు ప్రార్థన చేశారు. స్పెషల్ ప్రేయర్ వాళ్ళ చదువుల కొరకు. వీళ్ళు బయట పని చాలా బాగా చేస్తారు. ఆధ్యాత్మిక కూడా చాలా చురుగ్గా ఉంటారు. ప్రజ్వలిత చిన్న పాట ప్రజ్వలిత నువ్వేనా పాడుతురా? చాలా నిన్న ఈరోజు చక్కగా పాడాలని సిద్ధపడి వచ్చింది. నేనే ఆమెకు సమయం ఇస్తలేను, భయపడుతుందేమో అని. ముందుకు రండి, అందరు ముందుకు రండి. ఇటు ముందుకు రండి అందరూ రండి. అయ్యా కూర్చేసి, అయ్యా ముందు కూర్చోండి. మీరు అయ్యా కూర్చేసి. వెయ్యి కళ్ళతో వేవేల కళ్ళతో క్రీస్తు వధు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేవేల కళ్ళతో క్రీస్తు వధు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నెలతో వేవేల నెలతో కొడి పరమ తల్లి విందు పాట పాడుకుందుము. వెయ్యి